మత్తయి శుభవార్త 7వ అధ్యాయము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే తన వెంట తిరుగుతున్నటువంటి తన శిష్యులతో ఆయన చెబుతున్న మాటలను తన వెంట ఉన్నటువంటి ప్రజలతో చెబుతున్న మాటలను ఇక్కడ తెలియజేశాడు. ఎందుకంటే అప్పటికే బోధ విషయాలలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అనగా అబద్ధ ప్రవక్తల అబద్ధపు బోధ, రకరకాలైనటువంటి వారు గొర్రె చర్మమును ధరించుకొని క్రూరమైన తోడేళ్ల వలె మీ ఎద్దుకు వస్తారు, జాగ్రత్త, మీకు మాత్రం ఒకటి చెప్తున్నాను, ఏంటంటే వారి యొక్క ప్రవర్తన ఫలమును బట్టే మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక ద్రాక్ష చెట్టు ఉందనుకోండి, లేదా అంజూరపు చెట్టు ఉందనుకోండి, ఆ ద్రాక్ష చెట్టైనా అంజూరపు చెట్టైనా వాటి ఫలము పండ్లు ముళ్ళ పొదలలో అవి కాయవు కదా. ఆ ద్రాక్ష చెట్టు లేదా అంజూరపు చెట్టు వాటి ఫలము పండ్లు వాటి చెట్లకు అవి కాయును కదా, ముళ్ళ పొదలలో అవి ఉండవు కదా. కాబట్టి ఎవరొచ్చి మీ వద్దకు వచ్చి మీతో మాట్లాడినా, మీతో చెప్పినా వాక్యము లేదా బోధించినా జాగ్రత్తగా ఉండండి. వారి ప్రవర్తన ఫలమును బట్టి పరీక్షించి తెలుసుకోండి అని చెబుతూ వ్రాసినటువంటి మాట, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుని పేరు చెప్పుకొని వచ్చిన, దేవుని పేరులో వచ్చిన, దేవుని ప్రేరట వచ్చిన ప్రతివారు ప్రభువా ప్రభువా అని పలికిన వారు పరలోక రాజ్యములో చేరలేరు. తండ్రి చిత్త ప్రకారము, తండ్రి చిత్తము అనగా తండ్రి ఇష్టము, చిత్తము అనగా ఇష్టము, అనగా తండ్రి ఇష్టము అనగా దేవుని ఇష్టము, దేవుని చిత్తము చేయువాడే ప్రవేశిస్తాడు అని చాలా చక్కగా చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బోధ ఎన్ని రకాలైన ఉన్నప్పటికీ
బోధకులు ఎవరైనప్పటికీ వారి ప్రవర్తన ఫలమును బట్టి తెలుసుకున్నట్లుగా మన ప్రవర్తనను బట్టి ప్రభుకు ఇష్టముగా ఉన్నప్పుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకు అర్హులు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని పేరు పెట్టుకున్న ప్రతివారు పరలోక రాజ్యములో చేరలేరు. బైబిల్ పట్టుకొని తిరిగే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో చేరలేరు. చర్చికి వెళ్ళి వచ్చి వెళ్తున్న వారు ప్రతివారు పరలోక రాజ్యములో చేరలేరు. దేవుని పేరట కానుకలో దశమ భాగమో లేదా సమర్పణలో అవి చెల్లించినంత మాత్రాన ప్రతివారు పరలోక రాజ్యములో చేరలేరు. దేవుని కొరకు ఈ లోకములో మరి ఏమి చేసినా ప్రాముఖ్యముగా చేయవలసినది దేవుని చిత్తం, దేవుని ఇష్టము. దేవుని ఇష్టము ఎవరైతే చేస్తారో, దేవుని చిత్తమును ఎవరైతే చేస్తారో వారు పరలోకమనే మోక్షమనే స్వర్గలోకములోనికి ప్రవేశిస్తారు అన్న విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అదే మాట ఈ పూట నేను తెలియచేస్తున్నాను. పరలోకమనే మోక్షమనే స్వర్గలోకమనబడే ఆ పరమ రాజ్యములోనికి చేరాలంటే సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క చిత్తమును జరిగించాలి. సర్వమానవాళిని నిర్మించినటువంటి దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చాలి. సమస్తమునకు మూలమునకు ఆధారకుడైనటువంటి దేవుని యొక్క చిత్తమును చేయాలి. అందులో అన్యులైన ఉండొచ్చు, అందులో ప్రభు నమ్మిన వారైనా ఉండొచ్చు, అందులో చిన్నవారైనా ఉండవచ్చు, పెద్దవారైనా ఉండవచ్చు, అందులో యవనస్తులైన ఉండవచ్చు, ముసలివారైనా ఉండవచ్చు, అందులో స్త్రీలు ఉండవచ్చు, పురుషులు ఉండవచ్చు, అందులో డబ్బు ఉన్నవారు ఉండవచ్చు, డబ్బు లేనివారు ఉండవచ్చు, అందులో పేరున్నవారైనా పేరు లేకపోయిన వారైనా ఉండవచ్చు. తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారో ఈ లోకంలో వారు పరలోకమనే ఆ మోక్ష రాజ్యములో చేరేదానికి దేవుడు అవకాశము అనుగ్రహిస్తున్నాడు. మనం తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? తండ్రి ఇష్టమును మనం చేయుచున్నామా? వాస్తవానికి ఏమంటారంటే, పరలోక రాజ్యం అన్నది లేదా ఆ స్వర్గలోకం అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులేండి, అప్పుడు వెళ్ళడమా వెళ్ళకపోవడమా అని అనుకుంటారు. అప్పుడు ఏం చూసుకునేది ఉండదు, ఏం చేసేది ఉండదు. ఇక్కడే లోకములో భూలోకములో ఉన్నప్పుడే తండ్రి చిత్తాన్ని చేసిన వారు అక్కడ ఉంటారంతే, ప్రవేశిస్తారంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయవచ్చు అంటే చేసేదంటూ ఏమీ లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పేటప్పుడు కూడా చెప్పాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుండునట్లు ఇక్కడనే నెరవేర్చాలి.
భూమి మీద నెరవేర్చాలి. పరలోకములో ఏ విధంగా తండ్రి చిత్తము నెరవేర్చబడుతూ ఉందో అది మనం భూమి మీద ఉన్నప్పుడే తండ్రి చిత్తం నెరవేర్చాలి, తండ్రి ఇష్టం నెరవేర్చాలి అని తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడే, అనగా నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడే, అనగా ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడే దేవుని చిత్తం, దేవుని ఇష్టం మనం చేయాలి. ఏంటి దేవుని ఇష్టం? ఏంటండి దేవుని ఇష్టం? దేవుని చిత్తం ఏంటి? అసలు దేవుని చిత్తము ఏమై ఉన్నది? ఏం చేయాలంటున్నాడు యేసయ్య లేదా ఆ తండ్రి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలలో ఉన్న ప్రకారంగా మొదటి దశలోనికులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఎన్నో ఉన్నాయి, కానీ వాటిలో మొట్టమొదటిది, ప్రాముఖ్యమైనది, ప్రథమముదే అయినది ఏమిటంటే అక్కడ చెప్తున్నాడు. 4వ అధ్యాయం 3వ వచనం. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, 3వ వాక్యం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం, దేవుని ఇష్టం ఏంటంటే పరిశుద్ధులగుటయే, పరిశుద్ధపరుచుటయే, పవిత్రపరచబడుటయే. దేవుని పిల్లలకైనా కావచ్చు, ఈ లోకంలో ఉన్నవారైనా ఎవరైనా కావచ్చు అండి, ఇందులో కులమత భేదము లేదు. మొట్టమొదటిది, నా కూర్చో, ఒకసారి కూర్చో. మొట్టమొదటిది, ప్రాధాన్యతమైనది, ప్రథమమైనది ఏమిటంటే పరిశుద్ధత. అందుకనే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అన్నాడు. అంటే ఎక్కడున్నాడు ప్రభు? పరలోకమందు ఉన్నాడు. మరి ఆ ప్రభువును చూడాలంటే పరిశుద్ధత ఉండాలి. అది దేవుని ఇష్టం. అందుకే అన్నాడు, నా ఇష్టం ఏంటో తెలుసా, నా ఉద్దేశం ఏమిటో తెలుసా అండి? మీరు పరిశుద్ధపరచబడుటయ్యే, అనగా జారత్వం నుండి విడిపించబడుటయ్యే. అది దేవుని ఇష్టం. మరి మనం పరిశుద్ధపరచబడిన వారంగా ఉన్నామా? పవిత్రపరచబడినటువంటి దేవుని బిడ్డలముగా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా? ఇంకా లోకములో, పాపములో, జారత్వములో, ఇంకా వగేరా వగేరా వాటిలో ఉండి ఇంకా అపవిత్రులుగానే బ్రతుకుతున్నామా? ఒక్కసారి యోచించుమని ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. జారత్వం అనగా ఏంటంటే వ్యభిచార సంబంధమైన, అక్రమ సంబంధమైన, దేవునికి ఇష్టము లేనివి ఏవైతే ఉన్నాయో, అంటే కొన్నిసార్లు అనుకుంటారేమో వ్యభిచారం చేసేదేనేమో జారత్వం అని అనుకుంటారు. అది ఒకటైనా క్రమముగానిది ఏదో, వ్యభిచారాన్ని మనం మరొక భాషలో మాట్లాడుతున్న మాట ఏమంటాం? అక్రమ సంబంధం అంటాం కదా. అక్రమ సంబంధం అంటే చక్క సంబంధం లేనిది, చక్ర సంబంధముగా లేనిది. అంటే దాని అర్థం ఏంది? అందుకనే దేవుడు ఒక సందర్భంలో ఏమన్నాడంటే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి, ఎందుకని? క్రమము కానిది ఏదో అదే అక్రమము. దేవునికి ఇష్టం లేనిది ఏదో అదే
దేవుని చిత్తము కానిది ఏదో అదే అక్రమం. అది కూడా జారత్వమే. ఇంకొకటి ఉంది, పాత నిబంధన గ్రంథములో బహు భయంకరమైన వ్యభిచారం ఏంటయ్యా అంటే విగ్రహారాధన. నేను చెప్తున్నమాట, బైబిల్లోనే చాలా చక్కగా రాయబడింది. విగ్రహారాధన ఇది కూడా భయంకరమైన దేవుని దృష్టిలో వ్యభిచారం. అంటే అది కూడా జారత్వమే. ఇంకా కొన్ని విషయాల్లో మనం కాస్త ముందుకెళ్తే దేవునికి అయిష్టమైనది ప్రతిదీ కూడా, దేవునికి ఇష్టము లేనిది ప్రతిదీ కూడా, దేవునికి నచ్చనిది ప్రతిదీ కూడా దేవుని చిత్తం కాదు, దేవుని ఇష్టం కాదు. దేవుని ఇష్టం కాదు అన్నప్పుడు మనకు కూడా అది ఇష్టం కాకుండా ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధపరచబడడానికే కదా అండి యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తమును కార్చింది. పరిశుద్ధపరచబడుట కొరకే కదా, ప్రతి మనిషిని రక్తముతో కడగడానికే కదా ఆయన కలువరి శిలువలో 3 మేకుల మధ్య వేలాడి చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసింది. మనుషులందరినీ పరిశుద్ధపరచాలనే కదా అండి పరలోకము నుండి భూమికై దిగి వచ్చింది. ఇది ఒక వైపు. మరొక వైపు ఏంటంటే మరొక కోణంలో ఏమండి, కొందరు ఉంటారు నాస్తికులు, మేము విగ్రహారాధన చేయట్లేదు, వ్యభిచారం కాదు, మామూలుగా శారీరక సంబంధమైన వ్యభిచారం చేయలేదు, జాగ్రత్త చేయలేదు, అది మాకు సంబంధం లేదు, లేకపోతే మా వరకు మేము అందరితో మంచిగా ఉన్నాం, ఏ కీడు చేయట్లేదు, ఏ హాని చేయట్లేదు, ఎవరికి మేము ఇబ్బందులు కలగజేయలేదు కాబట్టి అని అనొచ్చు. కానీ బైబిల్లో రాయబడిన మాట, మనిషి పాపి, దేవుడు ఒక్కడే తప్ప నీతిమంతుడు ఎవడు లేడు. అందరూ, ఏ భేదము లేదు, అందరూ త్రోవ తప్పి తిరుగుచుండేవారుగా ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుగలేకపోయారు. అంటే దాని అర్థమైంది, మనిషి ఇక్కడ ఉన్న మనమైనా వెలపటం ఉన్న అందరూ, ఈ ప్రపంచవ్యాప్తముగా వారు ఎవరైనా కానీ, చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా, ప్రతి ఒక్కరము పాపులమే. జన్మతః కర్మతః పాపులమే. కీర్తనకారుడు అంటాడు, నేను పుట్టుకతోనే పాపిని, నా తల్లి గర్భము పాపముతోనే ధరించింది. అందుకోసమే కదండి మనిషి పాపి గనక పాపిని ప్రేమించిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏమండి, మనిషి యొక్క పాపాన్ని మరొక మనిషి పోగొట్టగలడా, తీసివేయగలడా? చెప్పండి. పాపమును తీసివేయాలంటే పరిశుద్ధుడైన వాడు కావాలి.
గుడ్డోడు గుడ్డివానికి త్రోవ చూపిస్తాడండి? ఒకవేళ త్రోవ చూపిస్తే ఏమైంది? ఇద్దరు కలిసి గుంటలో పడతారు. తోటి మనిషిని పవిత్రపరచలేరు, పరిశుద్ధపరచలేరు. మరి మనిషిని పరిశుద్ధపరచాలంటే పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ సృష్టికర్త అయిన దేవుడే పరిశుద్ధుడు. ఆ తండ్రి అయిన దేవుడే పరిశుద్ధుడు. తన బాహువు తనను ఆదుకొనుటకు వచ్చెను అని రాయబడింది. అంటే నేను చెప్తున్న మాటల్లో కొన్నిసార్లు తండ్రి, కొన్నిసార్లు కుమారుడు అని అంటున్నాం కదా. కొంచెం మీకు అనుమానం రావచ్చు. తన బాహువే యేసుక్రీస్తు అంటే తనే ఈ లోకానికి కుమారునిగా వచ్చాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంటే ఇక్కడ పూర్తిగా విడదైనికి లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు, మిళితమై ఉన్న దేవుడు ఆయా సమయాలలో ఆయా కాలాలలో తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ సమయాన పరిశుద్ధాత్మనిగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. అంతే. అర్థమైందండి? కనుక యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు కనుక ఆ ఒక్క దేవుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి పరిశుద్ధపరిచాడు, పవిత్రపరచడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులుగా కాగలము. హల్లెలూయా. అది శారీరక సంబంధమైన అపవిత్రైన కావచ్చు, ఆత్మ సంబంధమైన అపవిత్రతనైనా కావచ్చు, లేదా లోక సంబంధమైన అపవిత్రత అయినా కావచ్చు, లేదా ఈ లోక సంబంధమైన అది ఏదైనా అపవిత్రతను పరిశుద్ధపరచబడాలి అంటే మనిషి దేవుని చేత, అది యేసయ్య చేతనే. అందుకే ఆయన అన్నాడు, నా ఇష్టం ఏంటో తెలుసా అండి? పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. ఎవరో? నువ్వు ఒక్కడవేనా? నువ్వు ఒక్కదానివేనా? నీ భార్య ఒక్కదేనా? నీ భర్త ఒక్కడేనా? నీ పిల్లలు ఒక్కరేనా? నీ కుటుంబం కుటుంబమేనా? ఎవరో? ఈ భూమి ఎందంతటా ఉన్న ప్రతి ఒక్కరు. హల్లెలూయా. ఈ భూమి ఎందంతటా ఉన్నటువంటి ప్రతి వారు పరిశుద్ధపరచబడాలి. ఇది దేవుని చిత్తం. ఆ చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారే పరలోకమనే, మోక్షమనే స్వర్గలోకంలోనికి ప్రవేశిస్తారు. ఇక మిగిలిన వారందరూ కూడా ప్రవేశించడానికి వీలు కాదు. ఈ విషయాన్ని ప్రేమతో నేను తెలియచేస్తున్నాను. అందుకు దేవుని చిత్తమైన పరిశుద్ధతను, పవిత్రతను కలిగి ఉన్నామా? కలిగి జీవిస్తున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకొని మరొకసారి యేసు రక్తం చేత మనం శుద్ధీకరించబడాలి. అలా కాకుండా నేను అది చేస్తున్నలే, ఇది చేస్తున్నలే, నేను ఇలా నడుస్తున్నలే, అలా నడుస్తున్నలే, నేను దేవుని సేవలో ఇలాగా ఉన్న, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నలే, లేక దేవుని సేవ కొరకు నేను ఇంత ఇస్తున్నా, అంత చేస్తున్నలే, లేక నేను దేవుని సువార్త ప్రకటిస్తున్నలే, లేదా నేను దేవుని కొరకు ఇలా నడుస్తున్నా, అలా నడుస్తున్నా, ఇవన్నీ తర్వాత విషయం అండి. ముందు పరిశుద్ధపరచబడిన తర్వాతనే మిగిలినవే. మనము పరిశుద్ధపరచబడాలి. ఇది దేవుని యొక్క ఇష్టం. ఎవరంటే అందరూ. నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడవే కాదు, నీ పిల్లలే కాదు, అందరూ, కుటుంబం అంతా, మనమందరం పరిశుద్ధపరచబడాలి. అది దేవుని ఇష్టం. ఈ ఇష్టం చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడా? ఇప్పటికైనా ఇంకనైనా పరిశుద్ధపరచబడకపోతే పరిశుద్ధపరచబడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని ఇష్టం మరొకటి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక
5వ అధ్యాయం 16వ వాక్యం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఏం విషయంలో? మన విషయాల్లో ఏ విషయాల్లో దేవుని చిత్తం అంటండి? ప్రతి విషయములో స్తుతులు కృతజ్ఞత కలిగి ఉండటం. ప్రతి విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి విషయంలో స్తుతులు చెల్లించాలి. ఈ 2025వ సంవత్సరం ఆరంభం నుంచి ఇక ఒక్క నెలని గ్యాప్ ఉంది. ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడినాడు. ఇంతవరకు మనల్ని క్షేమంగా నడిపించాడు. ఇంతవరకు మనల్ని, మన కుటుంబాలను పోషించి సంరక్షించాడు. ఇంతవరకు మనకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంతవరకు మన చేతల పనిని చేసుకోవటానికి ఎంతగానో దేవుడు సహాయం చేశాడు. ఇంతవరకు చక్కగా చదువుకోవటానికి, మన పిల్లలు చదివించటానికి సహాయం చేశాడు. ఇంతవరకు అండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు వరకు మన సమకాలికుల్లో ఎంతోమంది బతికున్నారు, లేదా నీకు తెలిసిన వారు ఎంతమంది బతికి ఉన్నారు, లేదా నీ స్నేహితులు బంధువుల్లో ఎంతమంది బ్రతికి ఉన్నారు, ఎంతమంది నాన్నవారు లేదా మన ప్రక్కన వారు, మన పక్కింటి వారు, మా ఊర్లో ఉన్నవారు, గ్రామంలో ఎంతమంది బ్రతికి ఉన్నారు, ఎంతమంది క్షేమంగా ఉన్నారు, ఎంతగా ఆనందిస్తూ ఆశీర్వాదకంగా నడిపించబడుతున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించక మానవు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ ఆలోచన లేకపోతే దేవునికి కృతజ్ఞతగా ఉండడం అన్నది సాధ్యం కాదు. 3 పూట్ల మనకు నోట్లోకి రేళ్ళు వెళ్తున్నాయి, అన్నం పోతుందంటే దేవుని కృప కాదా అండి? మరి కృతజ్ఞత చెల్లించకపోతే ఎట్లా దేవుని సన్నిధిలో? ఎందరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు భయంకరమైనటువంటి రోగాల చేత, వ్యాధుల చేత. కొన్ని జబ్బులు తెలియట్లా. మరి దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించొద్దా? నీకు శక్తిని, బలాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించొద్దా? ఎందరో కాలం విడిచి కాలగర్భంలో కలిసిపోయారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించొద్దా? ఎందరో సమయానికి డబ్బు లేక ఎన్నో విధాల డబ్బు కొరకు ప్రయాసపడుతూ, పరుగులు తీస్తూ, ఎందరినో ఆశ్రయించి రకరకాలుగా వేదన పడుతున్న వారు ఉన్నారు. మరి నీకు చక్కగా నీకు ఏ సమయానికి అది కావాల్సి ప్రభు ఇస్తూ ఉంటే కృతజ్ఞతలు చెల్లించొద్దా? సంతానం ఎంతమందికో లేదు, కానీ దేవుడు చక్కటి నీకు సంతానాన్ని బహుమానం ఇస్తే నువ్వు కుటుంబముతో, నీ బిడ్డలతో, నువ్వు కుమారులతో దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవద్దా? ఎందరో ఇష్టానుసారంగా భర్తలు, భార్యలు రకరకాలుగా తిరుగుతున్నారు. కానీ నీ భర్త నీకు ఎంతగానో, నీకు అనుగుణంగా, నీ భార్య నీకు ఎంతగానో నీకు అనుగుణంగా నువ్వు చెప్పిన మాట నిన్ను ప్రేమిస్తూ, నీకు లోబడుతూ, నీ పిల్లలు నీకు అలాగా ఉంటే వారిని బట్టి నీకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించొద్దా? ఒక్కసారి ఆలోచించు. ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని ఇచ్చిన సమయములు కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడిచ్చినటువంటి ఆయుష్లో కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడిచ్చిన ధనములో కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడిచ్చినటువంటి మనకు సమస్త విషయాల్లో, అన్ని విషయాల్లో రాయబడింది కృతజ్ఞత కలిగి జీవించాలి. వీటిలో
కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వారంగా ఉండకూడదు. దేవుడు మేలు చేస్తూ ఉంటే దేవునికే విశ్వాసఘాతకులముగా మనం ఉండకూడదు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమను అలుసుగా తీసుకొని నీకు నీవే నమ్మక ద్రోహం చేసేవారుగా ఉండకూడదు. ప్రతి విషయములో కృతజ్ఞత కలిగే వారంగా ఉండాలి. కృతజ్ఞత కలిగిన జీవించే వారంగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం. అలా కృతజ్ఞత కలిగి జీవిస్తే, కృతజ్ఞత స్తుతులు ప్రతి విషయాల్లో మనం చెల్లిస్తే ప్రభు మరింత మనల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మెండుగా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన ఇప్పటికి దీవించిన దీవెనలు ఆశీర్వాదముల కంటే అధికముగా సమృద్ధిగా దీవిస్తాడు అన్నాడు. ఏమన్నాడు? ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే ఏమన్నాడు? అనేక వాటి మీద నేను నిన్ను నియమిస్తాను, బలా నమ్మకమైన దాసుడా దాసురాలా అని నేను పిలుస్తాను అన్నాడు. కొంచెంలో అంటే దేవుడు మనకిచ్చిన కొంచెం సమయంలో, కొంచెం ధనములో, కొంచెం కొంత ఆయుష్లో, దేవుడు మనకిచ్చిన కొంత చిన్న కుటుంబంలో, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యంలో, దేవుడు మనకిచ్చిన ప్రతి విషయాల్లో కృతజ్ఞత ప్రభువుకు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని ఇష్టం, దేవుని యొక్క చిత్తం. ఇదేదో నేను ఉద్దేశపూర్వకంగా చెప్తున్న మాటలు కాదు, అది దేవుని చిత్తం. రోమపత్రిక, అపోస్తులైన పౌలు రోమాలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 5, 6 వచనాలు ఒకసారి చూద్దామండి. 5, 6 వచనాలు. మీరు ఏకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచుబడు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకడితో ఒకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతంగా దేవుడు వ్యక్తులను, కుటుంబాలను, సంఘాలను, సంస్థలను అన్నిటినీ ఆశీర్వదించాలంటే ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ పొందుపరిచాడు. ఏమన్నాడంటే గ్రీవం అంటే ఏక మనసుతో, ఏకాత్మతో అన్నట్లుగా, ఏక బలముతో అన్నట్టుగా. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే ఐక్యతగా ఒకరినొకరు ఐక్యత కలిగి. అది ఎలాగంట? అది క్రీస్తు చిత్తము గనక దేవుడు మహిమపరచబడినట్లు ఒకరినొకరు మనము ఐక్యము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరి మనసు కలవాలి. మనసులు కలుస్తున్నా కానీ మనసులు కలవట్లే. మనసులు కలుస్తున్నారు, ఈ మనసు ఉంటుంది, మనసు అది కలవట్లే. భార్య భర్తలే మనసు కలవట్లే, తల్లిదండ్రులు పిల్లలే మనసులు కలవట్లే, సేవకులు విశ్వాసులే మనసులు కలవట్లే, ఇరుగు పొరుగు వారమే మనసులు కలవట్లే, ఒకే గ్రామమే మనసులు కలవట్లే, ఒకే జాతే మనసులు కలవట్లే.
ఒకే విశ్వాసం కలిగి ఉన్నాం, మనసు గలవట్లే. ఒకే శరీరాన్ని భుజిస్తున్నాం, మనసు గలవట్లే. ఒకే రక్తాన్ని పానం చేస్తున్నాం, మనసు గలవట్లే. ఒకే దేవుణ్ణి నమ్ముకున్నాం, మనసు గలవట్లే. పైనందు అనగా పరలోకమందు భూమి మీదను ఒకే ఒక దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవునికి ఇష్టంగా మనసు గలవట్లే మనుషులకు. దీనికి ఎన్నెన్నో కారణాలు. కానీ దేవుడు అంటాడు, నేను మహిమపరచబడాలి అంటే, అనగా దేవుడు మహిమపరచబడినట్లుగా క్రీస్తులో మనం ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భార్య భర్త ఉన్నారనుకో, ఐక్యత కలిగి ఉండాలి. కుటుంబం పిల్లలతో ఉన్నారనుకో, ఐక్యత. మనసు కలవకపోతే ఏమైందండి? సంఘం ఉంది అనుకో, ఐక్యత కలిగి ఉండాలి. అలా ఉండకపోతే ఏమైద్ది? సమస్యలు రావా? వాటి వల్ల మనకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో చూడండి. మనం చాలా చక్కగా ఈజీగా చెప్తుంటాం, నా భర్త నా మాట వినడండి, చాలా ఈజీగా. నా భార్య నా మాట వినదండి, నా పిల్లలు నా మాట వినరండి, చాలా టేకిటీజీగా చెప్తాం మనం. అది దేవుని చిత్తం కాదు. అలా మాట్లాడడం మంచిది కాదు. అసలు ఆ మాట రాకూడదు నీ నోటి నుంచి, మన నోటి నుంచి రాకూడదు. అలా ఉండడం దేవునికి మహిమ కాదు. అది దేవుని ఇష్టం కాదు, దేవుని చిత్తం కాదు. అలా ఉన్న వాళ్ళు కూడా మనం ఫలభరితంగా మార్చబడాలి. కుటుంబం కానీ, మనం కానీ, లేదా సంఘం కానీ దీవించబడదు, ఫలభరితంగా ఉండదండి. ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరిని ప్రేమించుకుంటూ, ఒకరికి ఒకరు మనసులు కలవాలి. మనిషి కాదు, మనసులు కలవాలి, మనస్సు కలవాలి. అలా కలవకపోతే ఎవరి దారి వారంటే యమునా తీరం అయిపోతుంది. ఆ వ్యక్తులకైనా, కుటుంబాలకైనా, లేదా సంఘానికైనా, సంస్థకైనా, లేదా ప్రభుత్వానికైనా సఖ్యతగా లేకపోతే ఏమైందండి? సరిగా పాలన సాగుద్దా? సరిగా సంసారం సాగుద్దా? సరిగా వ్యక్తిగత మనకంటూ ఒక ఉద్దేశము, ఒక ఏముంటుంది కదండి, గమ్యం చేరాలనేది, అది చేరగలమా? ఒక్కసారి ఆలోచించండి. అందుకనే మనం ఆశీర్వదించబడాలనే, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మనం ఆశీర్వదించబడాలని దేవుడు తన చిత్తాన్ని ఈ విధంగా మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. తన చిత్తాన్ని మనం చేయాలని, ఆ చిత్తం చేయడం ద్వారా ఆయన మహిమపరచబడతాడు, మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. నిజమే, నేను కూడా ఒప్పుకుంటా, మా అమ్మ మా నాన్న నా మాట వినలేదు, లేదా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు మాట వినలేదు, లేదా నా కడుపున పుట్టినటువంటి పిల్లలు నా మాట వినట్లేదు, లేదా సంఘంలో ఉన్న విశ్వాసులు మాట వినట్లేదు. కానీ నేను అంటాను, నువ్వు చేసేది చేయదలవాలి, నీ ప్రయత్నం నువ్వు చేయాలి, నీ ప్రయాస నువ్వు పడాలి. నేను ఏమి చేయకుండా, నువ్వు మాత్రం ఏమాత్రం ప్రయత్నించకుండా, నువ్వు ఏమాత్రం వారిపైన దేవుని ప్రేమ చూపకుండా, నువ్వు ఏమాత్రము మాట్లాడుతున్న మాటకు, నీ ప్రవర్తనకు, ఫలానికి
ఆ దాని ఏమంటే షూట్ కాకుండా, మిళితం కాకుండా మనం ఎంతకాలం ఎన్ని రోజులు భక్తి చేసినా ప్రయోజనం ఉండదండి. మన భక్తి మనకు ఆశీర్వదించబడాలి, మనకు దీవెనకరంగా ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని దీవించాలి, ఆయన మహింపరచబడాలి అంటే నా ప్రియ దేవుని బిడ్డారా, మనం ఐక్యంగా ఉండాలి. సంఘంలో ఐక్యత ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఎవరితోనే నేను గినుక బయటికి వెళ్ళి మా విశ్వాసులు నా మాట వింటారంటే ఎట్లుంటుంది? ఆ ఒత్తల సేవకుడు ఏమో అసలు ఈయనకి సిగ్గుందా లేదా అనుకుంటాడా లేదా? ఎట్లా చెప్తున్నాడండి ఈ సేవకుడు? ఆ విశ్వాసులకు ఎట్లా చెప్పుకుంటే తెలియదా అనడా? అనుకోడా? మరి మా ఇంట్లో నా భార్య అయినదంటే ఇంకా మరి నీకు సిగ్గుందని అన్నా, సిగ్గు లేదని అనుకోవాలన్నా? లేదు నా భర్త నా మాట విన్నాడంటే మనం ఇంకేమనుకోవాలా? లేదు నా పిల్లలు నా మాట విన్నారంటే ఇంకేమనుకోవాలా? మలుచుకోవాలి. ఒక క్రైస్తవునిగా నువ్వు నమ్ముకొని దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించాలని నువ్వు కోరుకున్నప్పుడు, నీకు నీవు మలుచుకున్నప్పుడు, నీకు నీవు నిర్మించుకున్నప్పుడు తప్పక అద్భుతమైన రీతిలో దేవుడు నీ కుటుంబంలో కావచ్చు, మారని భర్త అయినా, మారని భార్య అయినా, మార్పు చెందని పిల్లలైనా దేవుడు తప్పకుండా మార్చుతాడు. ఒక విషయం చెప్పమంటారా? కట్టువాడు పిరికివేయవాడు యెహోవాయే, అవునా? గాయం మాన్పువాడు, గాయము రేపువాడు ఆయనే. కృంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే కదండి. కానీ దేవుని తర్వాత కట్టేది ఎవరికిచ్చాడో తెలుసా? దేవుడు స్త్రీకిచ్చాడు. కట్టడం అన్నది దేవుని తర్వాత స్త్రీకిచ్చాడు. ఏది? నువ్వు ఇండ్లు కడతావా, కుటుంబాన్ని కట్టుకుంటావా, లేదా ఏది కట్టాలన్నా దేవుని తర్వాత స్త్రీలకే దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. అంటే నీ ఇల్లు కట్టుకోవాలన్నా నువ్వే సాధనం, నీ ఇల్లు పెరికి వేసుకోవాలన్నా నువ్వే సాధనం. యెహోవా ఇల్లు కట్టకపోతే కట్టువాని ప్రయాస వ్యర్థం అన్నట్లు, జ్ఞానవంతురాలు తన ఇల్లును 3 రాలు చూడు. దేవుని తర్వాత ఎవరికి ఇచ్చినాడో ఇంత గొప్ప ఆధిక్యత? నా భర్త నా మాట ఏంటంటే ఎట్లా చెప్తాను? ఎంతకాలం చెప్తాను అలా? నా పిల్లలు నా మాట ఏంటంటే ఏంది అది? అసలు ఏంటి? మీనింగ్లెస్. వెయ్యి ప్రయాసాలతో కని పెంచి వారికి కావాల్సిందంతా ఇచ్చి పోషించి పెద్ద చేసి ఇప్పుడు నా మాట వినలేదంటే అసలు మనము తల్లిగా తండ్రిగా